ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యే అవకాశం. ఇవాళ ఉదయం తర్వాత భేటీపై రానున్న స్పష్టత. తెలంగాణలో డీలిమిటేషన్పై త్వరలో అఖిలపక్ష సమావేశం. జరగబోయే ప్రమాదం గురించి చర్చిద్దాము అంటూ అన్ని పార్టీలకు సర్కార్ పిలుపు. త్వరలోనే ఆల్ పార్టీ సమావేశం, వేదిక ప్రకటిస్తామని వెల్లడి. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ చర్చ. హోలీ సందర్భంగా ఉభయ సభలకు రేపు సెలవు. 19న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పిఠాపురంలో రేపు జనసేన ఆవిర్భావ సభ. స్టేజీపై మాట్లాడనున్న కార్యకర్తలు, విద్యార్థులు, యువత. పార్టీ భవిష్యత్తుపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పవన్. పోసానికి 14 రోజుల రిమాండ్ విధింపు. జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్న పోసాని. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యము అన్న పోసాని. ఏపీలో ఈ నెల 17 నుంచి 31 వరకు 10th పరీక్షలు. పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు. వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు. బీసీ పొలిటికల్ జేఏసీ కంప్లైంట్. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణ. పల్నాడు జిల్లా దీపాల దిన్నెపాలెంలో దారుణం. భార్య, మామ, బామ్మర్దిపై గొడ్డలితో గంగయ్య దాడి. 3గురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఢిల్లీలో 3 సైబర్ నేరగాళ్ల అరెస్ట్. ఫిషింగ్ స్కాములతో జనాల డబ్బులు లూటి. ల్యాప్టాప్ సహా 11 సెల్ ఫోన్లు స్వాధీనం. గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణం. పోలీసులపై లిక్కర్ మాఫియా దాడి. కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డ దుండగులు. 10 మంది నిందితులు అరెస్ట్.